హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇప్పుడు మొలకెత్తే విత్తనాలు చేస్తున్నానండి. మనం మొలకలు తెచ్చుకొని విత్తనాలు తినడం వల్ల చాలా హెల్తీ. అవి తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ 2 గుప్పళ్ళు పెసళ్ళు తీసుకున్నాను. తర్వాత 1 గుప్పడు పల్లీలు తీసుకున్నాను. మళ్ళీ తర్వాత 2 గుప్పల శనగలు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని మంచిగా ఒక 2 సార్లు కడుక్కోవాలండి. ఒక 2 సార్లు మంచిగా ఇట్లా ప్రెస్ చేసినట్టు పిసికినట్టు చేసి మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే అన్ని మందులు ఉంటాయి కదా, పురుగులు పట్టకుండా మందు కలుపుతారు కాబట్టి మనం మంచిగా కడుక్కొని 2 సార్లు నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లాగా పొద్దున కడిగి పెట్టుకోవాలి. మనం పొద్దున కడిగి పెట్టుకుంటే నైట్ ఇలాంటి చిల్లుల గిన్నె తీసుకొని అందులో కర్చీపు వేసుకోవాలి. మనం చింతపండు ఉడగొట్టే జాలి ఉంటుంది కదండి, ఆ జాలీలో అయితే మంచిగా మనం నీళ్ళు తడిపిన ప్రతిసారి అందులో పెడితే నీళ్ళు ఉండకుండా చేస్తుంది. అందుకనేసి అయితే మనం ఇట్లా చిల్లల గిన్నె తీసుకొని అందులో మంచిగా కర్చీపు వేసుకోవాలి. కర్చీపు వేసుకొని అన్ని విత్తనాలు మంచిగా వాటర్ లేకుండా తీసేసి అన్నీ అయితే ఆ కర్చీప్లోనైతే వేసుకోవాలి. కర్చీప్ అయినా కావచ్చు, ఏదన్నా సన్న క్లాత్ మంచిది ఏదైనా ఉంటే సరిపోతుంది. నా దగ్గర మంచిగా కర్చీప్ ఉంది కాబట్టి కర్చీప్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఒక బట్ట, సన్నటి బట్ట, ఓకేనా. ఇప్పుడు అలాగా మంచిగా ఒక దగ్గర తీసుకొని మూట కట్టాలి. ఇట్లా చూస్తున్న విధంగా మంచిగా కొంచెం టైట్గానే కట్టాలి. మనం టైట్గా కట్టడం వల్ల మొలకలు అనేటివి మంచిగా వస్తాయి అన్నమాట. ఉబ్బరం ఉంటేనే ఎక్కువ వస్తాయండి. ఇట్లా టైట్గా కట్టడం వల్ల మంచిగా వస్తాయి మొలకలు. లూజ్గా కడితే వాటికి లూజ్గా ఉంటే మొలకలు అనేది సరిగా రావన్నమాట. కొంచెం టైట్గానే ఉండాలి, ఓకేనా. నేను చూపిస్తున్న విధంగా కొంచెం టైట్గా కట్టండి. ఇట్లా ఒకసారి కట్టి ఒకసారి వాటర్లో అయితే వాటర్కి ఇట్లా నానపాలి. ఇట్లా మంచిగా నానిపి అట్లా పెట్టుకోవాలి. ఇట్లా నేను నైట్ అయితే నైట్ నానపెట్టాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా నేను నానపాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి మార్నింగ్ నానపాలి, మళ్ళీ ఈవినింగ్ ఇట్లా ఒకసారి ఇట్లానే నానుతూ ఉండాలి. ఒక 2 టైమ్స్ అట్లా నానపాలి. నెక్స్ట్ డేకి మనకైతే మొలకలు వస్తాయన్నమాట. మనం ఈరోజు చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ డే అయితే మొలకలు అయితే ఓపెన్ చేస్తున్నాను. చాలా మంచిగా వచ్చాయండి. చూడ్డానికి ఎంత బాగున్నాయో చూడండి. టేస్ట్ ఇట్లా అంతే బాగుంటాయి. మనకి ఇట్లా డైరెక్ట్గా తినడం నచ్చకపోతే దానిమ్మ గింజలు వేసుకొని ఇట్లా తినొచ్చండి. టేస్ట్ బాగుంటాయి. మనకు కొంచెం ఇట్లా పచ్చి ఉంటాయి అయితే తినబుద్ధి కాదు కదా, ఓకేనా. మన శనగలు పల్లీలు కొంచెమే వస్తాయండి. శనగలు పెసర్లు కొంచెం ఎక్కువ వస్తాయి, కానీ టేస్ట్ మాత్రం ఈ 3 కలుపుకొని తింటే బాగుంటుందండి. ఇందులో దానిమ్మ గింజలు వేసుకొని కలుపుకొని తినండి. ఎవరికైనా డైరెక్ట్గా నచ్చని వాళ్ళు, లేదంటే డైరెక్ట్గా మనకి హెల్త్ ముఖ్యము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇట్లా తినొచ్చు. మనకు బుద్ధి కాని వాళ్ళైతే దానిమ్మ గింజలు ఉలుసుకొని కలుపుకొని తినడం వల్ల టేస్ట్ అయితే బాగుందండి. హెల్త్ గిట్లా చాలా మంచిదిగా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూస్తున్నారు కదా, నేను ఇట్లా తిని చూశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఓకేనా. నచ్చితే కనుక లైక్